సినిమా అన్నది జీవితం కాకపోవచ్చు కానీ అందరి జీవితాల్లో సినిమా ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అసలు సినిమా అన్నది తీసేస్తే ప్రపంచం అంతా బోర్డమ్ వచ్చి చచ్చిపోతారు. సరే అందరు సినిమాలు తీయలేకపోవచ్చు కానీ సినిమాలు అందరు చూస్తున్నారు, సినిమా పాటలు వింటున్నారు, కామెడీ సీన్స్ చూస్తున్నారు. ఆల్మోస్ట్ మనిషి జీవితంలో దైనందిక జీవితంలో అల్లుకుపోయింది. సో మనం సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి తెలుగులో చాలా గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. అందులో బిజినెస్ పరంగా క్లిక్ అయినవి, మనిషిని ఆలోచింపజేసినవి, అవార్డులు పొందినవి. అటువంటి సినిమాల్లో రాజమౌళి గారు తీసినటువంటి బాహుబలి కూడా ఒకటి. అయితే ఈరోజు అజయ్ వేగేష్ణ వచ్చారు. బాహుబలి తీసి 10 సంవత్సరాలు అయిందంట. సో దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి, సరదాగా మాట్లాడుకుందామంటే. నాకు సినిమా అంటే ఇష్టమే, చాలా సినిమా పాటలు ఊరికే పాడుకుంటాను, హిందీ, తెలుగు, మలయాళం. ఎప్పిడి పాడినారో పాడుకుంటున్నాను. అందువల్ల ఉపయోగం ఉందా లేదా పక్కన పెడితే కాస్త మనసు మన దగ్గరే ఉండటానికి అది దోహదకారి. అందుకని ఈరోజు బాహుబలి సినిమా అనే సినిమా అందరం చూసాం, కానీ దాని వెనుక ఈ ప్రపంచం మీద లేదా మనుషుల మీద, సమాజం మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్, అలాగే సినిమాలు తీయాలనుకునే వాళ్ళ మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏమిటన్నది అజయ్ గారి మాటలు తెలుసు. అజయ్ గారు రండి, అట్లా కూర్చోండి. సో నిన్న మీరు ఫోన్ చేసి, మొక్కలు చూసుకో, నీ కాలు కింద మొక్కుంది. సో నిన్న మీరు ఫోన్ చేసి బాహుబలి గురించి అన్నప్పుడు నేను కూడా బాహుబలి సినిమాకి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్తో పోయినా. దానికి కారణం ఏంది, ఇప్పటి వరకు మనం హాలీవుడ్లో చూసిన ఎఫెక్ట్ కానీ, ఆ గ్రాఫిక్ డీటెయిలింగ్ కానీ, తర్వాత ఒక చిన్న సినిమా పట్ల ఉన్న ఆసక్తి అనేది అక్కడ. అంతవరకు మనం ఈ సినిమాలు చూసాం. అదే సినిమా మర్చిపోయిన సినిమా పేరు కాదు, ఇంగ్లీష్లో గ్లాడియేటర్, ఆ తరహా. సో చెప్పండి, అసలు బాహుబలి అన్నది సినిమా కాకుండా ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ ఆన్ సొసైటీ అండ్ హ్యూమన్ మైండ్స్. ఫస్ట్ బాహుబలి అనేది అద్భుతమైన క్రియేషన్ ఆఫ్ రాజమౌళి, అది అందులో తిరగలేదండి. సో ఆ రాజమౌళి గారిలో నచ్చే విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయనకి ఫ్యూచర్లో అంతిమ గోల్ ఏంటనేది ఆయన క్లారిటీ ఉంది. ఓకే, ఆయన ప్రతిసారి చెప్తుంటాడు, ఫైనల్గా నా అంతిమ లక్ష్యం మహాభారతం తీయటమే. సో నేను లైఫ్లో ఏది చేసినా దానికి ఒక్కొక్క మెట్టు వేసుకుంటున్నాను అని చెప్తాడు. ఓకే, సో ఆయన నుంచి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఫైనల్ డెస్టినేషన్ క్లారిటీ ఉంటే. ఇప్పుడు చూడండి, అందుకే ఆయన ఫస్ట్ మగధీర ఒకటి తీసి, అంటే మామూలు సినిమాలు తీస్తూ కొంచెం ఇది కాదు లైఫ్, ఎంతసేపు మాస్ మసాలా తీసి, అంతకుముందు అందరిలాంటి దర్శకులే కదా ఆయన మసాలా. ఈవెన్ అంతకుముందు ఆయన సినిమాల్లో కొంచెం బూతు తాలూకు ఇలాంటివి ఉండేవి, కొంచెం నెగిటివిటీ కూడా ఉండేది. సో పాటల్లో కూడా కొంచెం బూత్ సాహిత్యం ఇలా ఉండేది. అలాంటిది సమ్వేర్ హీ రియలైజ్డ్ దట్ ఇది కాదు, ఏదో పందా మార్చుకోవాలి, మనం విస్తృతం అవ్వాలంటే అని ఎక్కడో ఆయనకి అనిపించింది. అక్కడి నుంచి హీ స్టార్టెడ్ సంథింగ్ లైక్ మగధీర, ఒక కొంచెం ఇవాల్వ్ అయ్యారు. తర్వాత మర్యాద రామన్ అవ్వచ్చు, ఓకే, ఏ కావచ్చు. ఇవన్నీ గ్రాఫిక్స్ లో కొంచెం పట్టు తెచ్చుకోవటం, లేదా ఏమీ లేదు ఉట్టి స్టోరీ టెల్లింగ్ మీద ఏం చెప్పొచ్చు అనేది మర్యాద రామన్ అవ్వచ్చు. ఇలాగ ఒక్కొక్కటి స్టెప్ వేసుకుంటూ బాహుబలి వచ్చింది 2010, సారీ ఎప్పుడది 2015, జూలై 10th 2015, 10 years అయింది మనకి ఇప్పుడు. సో అప్పుడు అది జరిగింది బాహుబలి అనేది. బాహుబలి అనేది ఇండియన్ సినిమాలో దాన్ని ఏమంటారంటే వాటర్ షెడ్ మూవ్మెంట్ అంటారు. వాటర్ షెడ్ మూవ్మెంట్ అంటే ఏదైతే హిస్టరీని కానీ ప్రపంచం తాలూకు ఉనికిని ఒక డైరెక్షన్ మార్చి ఇలా కూడా చేయొచ్చు అని ఏదైతే ఉందో పారాడైమ్ షిఫ్ట్ జరిగిందో దాన్ని వాటర్ షెడ్ మూవ్మెంట్ అంటారు. సో ఇండియన్ సినిమాకి అది. సో జనరల్గా కొన్ని దాన్ని అది ఏ ఇంపాక్ట్ చేసిందని కొంచెం మాట్లాడుకున్నాక తర్వాత అసలు కథలోకి, రైటింగ్లోకి, వాటిల్లో కూడా కొంచెం టచ్ చేద్దాం. బాహుబలి ఇంపాక్ట్ ఫస్ట్ ఏంటంటే, ఇండియా మొత్తంలో 10 కోట్ల టికెట్లు అమ్ముడుబడిన ఏకైక సినిమా ఇప్పటివరకు దాన్ని బీట్ చేసింది లేదు. ఎప్పుడో ఇది వరకు షోలే అప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ జరిగినాయి అనేది తెలుసు. షోలే తర్వాత 10 కోట్ల టికెట్లు అమ్ముడవటం అనేది ఫుట్ ఫాల్స్ అనేది అంత బాహుబలి
బాహుబలి 2 అదే 2 కంబైన్డ్గానే మాట్లాడుకుందాం 1 and 2. సో అది ఒకటి. నెక్స్ట్ ఎంతోమంది దర్శకులకి ఒక ఎపిక్ తీయాలన్న ఆలోచన డ్రీమ్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి ధైర్యం సాగకపోవచ్చు. అది ప్రొడ్యూసర్కి మనీ పెట్టాలంటే రాకపోవచ్చు, కన్విక్షన్ కుదరదు. అందరి దగ్గర కథలు ఉంటాయి కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే టైం ఇవ్వాలి. ఒక కన్విక్షన్ సీరియస్ సగం దూరం వెళ్ళిన తర్వాత ఏమైనా డ్రాప్ అయ్యాడు అనుకో, అవును, చాలా కష్టం. సో బాహుబలి రావటం వల్లే మనకి ఒక KGF వచ్చింది. తర్వాత ఇప్పుడు మణిరత్నం గారు డైరెక్ట్ ఓపెన్ గా మైక్ లోనే చెప్పారు స్టేజ్ మీద, నాకు పొన్నియిన్ సెల్వన్ అనే డ్రీమ్ నెరవేరుతుందో లేదో నాకు తెలీదు, కానీ ఎప్పుడైతే బాహుబలి చూశాను రాజమౌళి నాకు హోప్ ఇచ్చాడు, దానివల్లే నేను పొన్నియిన్ సెల్వన్ తీయగలిగాను అని మణిరత్నం లాంటి ఒక దిగ్గజం చెప్పారు అన్నమాట. సో అలాగా తర్వాత ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి కదండి, ఏదైనా కూడా. సో దీనికంటే రాజమౌళి గారు ఈజ్ నాట్ జస్ట్ ఎ డ్రీమర్, బట్ హీఈస్ ఎ డ్రీమ్ ఎనేబులర్ ఫర్ సో మెనీ ఆర్టిస్ట్స్. అందరు డ్రీమర్స్ దాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ఎగ్జిక్యూషన్ డీటెయిలింగ్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో అది. అండ్ ఇంకోటి అంటే 1000 కోట్లు దాటిన సినిమా అంటే 1800 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి 1 and 2 కలిపి, అంటే ఫస్ట్ బాహుబలి 1 ఏమో 650 crores కలెక్ట్ చేసింది, ఇది 1800 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్ కలిపితే 2000 కోట్లు దాటి రెండు సినిమాలు అలా వచ్చింది. సో అది మీకు ఊరికే నెంబర్స్ అనిపించవచ్చు, కానీ ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ సో మచ్ హోప్ అమాంగ్. అంటే మీరు సరైన సినిమా తీస్తే, అంటే సినిమా అంటే ఇలాగే ఉండాలని ఒక మిత్ కూడా స్టార్ట్ అయిందేమో. మిగతా ఇప్పుడు మామూలుగా చిన్న సినిమా ఇవ్వడం తీసాడు అనుకో, అందులో ఈ ఎక్స్ట్రావాగెన్స్ లేకపోతే అలా ఏమి ఉండదు, అట్లే ఉండదు. ఎప్పుడైనా ఇప్పుడు బాహుబలి ఆడింది మనకి, కంచరపాలెం ఆడింది, బలగం ఆడింది. సో దీనికి దానికి సంబంధం ఉంది. సో మనం చాలా మంది సినిమా తీస్తే అలా తీయాలని జస్ట్ కలలు కానీ బేసిక్ స్క్రిప్ట్స్ రాసుకోవడం మర్చిపోతున్నారు. అట్లాంటి వాళ్ళు 2-3 కలిసారు నాకు. అది దెన్ ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఆథెంటిసిటీ అండి. సో అటువైపు వెళ్ళకూడదు. సో మనం ఆడియన్స్గా అయితే మన ఇంట్లో మామూలు భోజనం ఎంజాయ్ చేస్తాం, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు పెళ్లి భోజనం కూడా ఎంజాయ్ చేస్తాం. బాహుబలి పెళ్లి భోజనం లాంటిది. సో అలాంటిది. సో నెక్స్ట్ కంపేరింగ్ టు సో మెనీ థింగ్స్, అసలు వరల్డ్ లెవెల్లో ఒక జపాన్లో కానీ లేదా వేరే దేశాల్లో ఇండియన్ సినిమా తాలూకు ఫస్ట్ రిప్రజెంటేషన్ బాహుబలి వెళ్ళింది అనమాట. దాన్ని ఇంకా సిమెంట్ చేసింది RRR. RRR చాలా విస్తృతమైంది. ఇప్పుడు రాజమౌళి గారి నెక్స్ట్ సినిమా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వరల్డ్ వైడ్ ఉంటుంది. సో ఎవరైనా యాక్టింగ్ చేయడానికి రెడీగా ఉంటారు. అవును, బికాజ్ రాజమౌళి అసలు అడగడమే చాలు, జస్ట్ సే yes. సో మనకి ఇంకా గర్వకారణం ఏంటంటే మన తెలుగు ప్రైడ్ రాజమౌళి గారు తెలుగుని రిప్రజెంట్ చేస్తూ ఇండియాలో, తర్వాత అది వరల్డ్ లెవెల్లో తీసుకెళ్లారు. జస్ట్ లైక్ మనకి సినిమాలో బాహుబలి క్యారెక్టర్ కొండ ఎక్కుతాడు కదండి. అవును. సో అలా ఎక్కుతాడు పడతాడు. రాజమౌళి అలాగే రకరకాల సినిమాలు తీస్తూ నేర్చుకుంటూ అలాగా మన తెలుగు ప్రైడ్ ని బాహుబలి దట్ సింబాలిజం అది అర్థమైంది. సో అది చాలా బాగా అనిపిస్తుంది. అది కమింగ్ టు అది ఇంపాక్ట్ ఇది అవ్వచ్చు. ఇంతమంది హోప్స్ ఉంటే ఇప్పటికీ అలాంటి ఇప్పుడు రామాయణం రణబీర్ కపూర్తో చాలా ఇవన్నీ వాటికి బీజం వేసింది ఇది. అంతకుముందు పాన్ ఇండియా సినిమాలు లేవని కాదు, అంతకుముందు రోజా కూడా పాన్ ఇండియా, అప్పుడు శివ కూడా పాన్ ఇండియా అయింది. ఇంకా ఇలా ఉన్నాయి, కానీ ఇంపాక్ట్ ఎక్స్ట్రావాగెన్స్ వావ్ ఫ్యాక్టర్ అన్నది క్రియేట్ అయింది. అది. సో కమింగ్ టు ఇదండి, కమింగ్ టు ఇట్స్. సరే, నా పిచ్చి ప్రశ్న, నీ మీద ఏమి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? నా మీద అయితే అంటే నాకు బాగా నచ్చిందండి అందులో ద క్యారెక్టర్స్ రిసోర్స్ఫుల్నెస్. అది నాకు చాలా ఇంపాక్ట్ చేసింది. అంటే లైఫ్లో మనకి ఏదైతే దగ్గర ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకుంటే మనం ఎదగొచ్చు. అంటే మన దగ్గరగా ఉన్నట్లు మనం కరెక్ట్గా ఉపయోగిస్తే మనకు దూరంగా ఉన్నాయి కూడా మనకు దగ్గర జరుగుతాయి. అనుభవించడం అంటే ఉన్న రిసోర్స్ఫుల్గా. అంటే చూడండి, ఇప్పుడు అందులో బాహుబలి క్యారెక్టర్ని తీసుకుంటే అతను యుద్ధం చేయడానికి కాలకేయుల మీద యుద్ధం చేయాలంటే అతనికి రాజమాత ఏమని చెప్తుంది, అన్నదమ్ములకి ఇద్దరికి సరి సమానంగా సైన్యాన్ని పంపించండి అంటుంది. కానీ బిజ్జల దేవుడు ఏం చేస్తాడు, ఆలుకొడుక్కి ఎక్కువ ఇచ్చుకుని సైన్యం అన్ని వీడికి ఇవ్వడం.
అప్పుడు ఒకళ్ళు క్వశ్చన్ చేస్తారు బిజ్జల దేవుడిని, ఇలా ఇవ్వటం కరెక్ట్ కాదు కదా, మరి సరిసమానంగా ఇవ్వనప్పుడు అడగాలి కదా, ఆడు ఇది ఒక కింగ్ ప్రిన్స్ అన్నప్పుడు నాకు రాలేదు ఎందుకని అడగాలి కదా అని బిజ్జల దేవుడు సరి చెప్పుకుంటాడు, జస్టిఫికేషన్. కానీ ఆ సిచ్యువేషన్ని మనోడు బాహుబలి ఏం చేస్తాడు, అక్కడున్న టెంట్లని అక్కడున్న వేరే వాటిని వాడుకుని, అంటే ఉన్న రిసోర్సెస్ ఏంటి, నాకు సైన్యం రాలేదు ఇది రాలేదు అనేది వాడుకుంటాడు. ఇప్పుడు మీరు త్రూ అవుట్ బాహుబలి తీసుకుంటే ఆ రిసోర్స్ఫుల్నెస్ అంటే ఏదుందో దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవటం అనేది త్రూ అవుట్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, అదే టెంట్లని అది ఉంటాయి కదా సిమెంట్ బాల్స్తో పైకేసి దాని మీద ఫైర్ వేసి అది కొట్టడం అనేది వాళ్ళు కూడా ఊహించరు. ఫస్ట్ టెంట్లు ఎందుకు పీకింటున్నాడు వీడు అనేది తెలియదు, కానీ తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అదే యుద్ధంలో అంటే తర్వాత లోకల్గా కుంతల రాజ్యంలో ఎద్దులు అవి ఉంటాయి కదండి, ఆ ఎద్దుల్ని ఆ కొమ్ములకి ఫైర్ పెట్టి అక్కడున్న పిండారి వాళ్ళు వస్తారు కదా వాళ్ళ మీద అటాక్ చేయడం. అంటే యానిమల్స్ ఉన్నాయి, బలగం లేదు కానీ ఎలా ఉపయోగించవచ్చు. కానీ మనకు అనిపిస్తుంది ఓకే ఎద్దుల్ని ఇలా వాడాడు, ఓకే కొమ్ములకి ఫైర్ చేసి ఇలా చేసాడు అనుకుంటాం. కానీ ఇంకా డీప్గా వెళ్తే అవన్నీ పరిగెత్తేది ఎందుకు అంటే అక్కడున్న ఒక డ్యామ్ అది ఉంటుంది కదా, ఆ డ్యామ్ని డిస్మాంటిల్ చేయాలి, పడగొట్టాలి. అందుకు ఓన్లీ కొమ్ములే కాకుండా వాటి బలాన్ని వాటికి పగ్గాలు కట్టి మొత్తం వచ్చేలాగా చేస్తాడు. అదొకటి. అంటే నెక్స్ట్ తమన్నాతో ఒక మంచు కొండల్లో ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి అవలాంచ్ వస్తుంటే ఆ అవలాంచ్ నుంచి ఎస్కేప్ అవటానికి అక్కడున్న చెట్టు బెరడుని తెంపి అతను దాన్ని ఒక స్కీయింగ్ డివైస్ కింద వాడి అలా వెళ్తాడు అనమాట. అంటే ఎక్కడ చూసినా నా బిగ్గెస్ట్ టేక్ అవే అది. అంటే మనకి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఉన్న రిసోర్స్ లో లేని దాని గురించి వరి అవ్వకుండా అది ఇంకా చాలా డీపర్ లెవెల్. మీరు చిన్న సీన్ గుర్తొచ్చింది, అంటే చాలా సార్లు నేను ఊరికి తింటున్నప్పుడు ఖాళీ గుర్తున్నప్పుడు ఆ సీన్ చూస్తా. ఈక్వలైజర్ లో చూసారు, ఈక్వలైజర్ 1 లో డెన్జిల్ వాషింగ్టన్ ఒక అమ్మాయిని విడిపించడానికి ఒక రష్యన్ మాఫియా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ అమ్మాయిని వదిలేయండి, ఈ $10,000 తీసుకుని అంటాడు. అప్పుడు అంటాడు 1 డే వదిలేస్తాను ఆ డబ్బుకి అంటాడు. ఆ తర్వాత చాలా నీచంగా మాట్లాడతాడు. ఓహో, ఆ అమ్మాయి అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు ఒక్కడే శృంగారం చేయాలనుకుంటున్నావా, ఆ అమ్మాయి నా రిసోర్స్ నేను వదిలిపెట్టిన అంటాడు. ఆ తర్వాత చాలా అగ్లీగా మాట్లాడతాడు. నీ డబ్బు తీసుకొని దొబ్బేయండి నుంచి అని చెప్తాడు. అప్పుడు ఆ డబ్బు తీసుకొని ఆ చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఇంతవరకు మనకు సినిమాలో కనబడని డైమెన్షన్, అక్కడ ఒక టేబుల్ వెయిట్ ఉంటుంది, పేపర్ వెయిట్, దాన్ని సెట్ చేస్తాడు. అక్కడ చిన్న పుర్రె బొమ్మ దాన్ని సెట్ చేస్తాడు. రకరకాల వ్యక్తుల చేతిలో ఏ వస్తువులనే చూస్తాడు. వాడు పక్కనే ఆనుకుని ఉన్నది ఏదో చూస్తాడు. ఇదంతా చూసి బయటకు వెళ్ళి వెళ్తుంటే అందరు నవ్వుతారు, పిరికి పందని వెళ్తున్నాడు. ఆ డోరు వేసి ఒక 3 సార్లు ఇట్లా కొట్టి హీ టుక్ ఏ డిసిషన్. ఏం డిసిషన్ తీసుకున్నాడు, అక్కడ ఉన్న వాటిని అంతా క్యాల్కులేషన్ చేసుకొని వాచ్ చూసుకుంటాడు. 16 seconds అంటాడు అనమాట. అంటే ఆ 16 seconds లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు ఉన్న వస్తువులు వాళ్ళ చుట్టూ ఉన్న వస్తువులతో వాళ్ళు చంపేస్తాడు. ఇది అంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్, అక్కడ ఒక చిన్న గ్లాస్ ఉంది, అట్లా వెళ్ళి గ్లాస్ పెట్టుకుని ముఖం మీద కొట్టేస్తాడు. ఆ కొట్టేసి వాడు పడిపోతే ఆ పడ్డ చోట ఒకటి ఉంటుంది, అది తీసుకొచ్చి ఇట్లా పొడిచేస్తాడు. అది ఎంత రియలిస్టిక్ ఉంటుంది, మనం కూడా చేయొచ్చు అనిపిస్తుంది. అట్లా చెప్పండి. సో గుర్తొచ్చింది. అలాగే మీరు ఇప్పుడు చూడండి, ఈ రిసోర్స్ఫుల్నెస్ అనేది మనం ఎంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీరు యుద్ధం మీకు గుర్తుంటే బాహుబలి 1లో ఫస్ట్ ఒక సిమెంట్ బౌల్డర్ ఆ సిమెంట్ బాల్ వేస్తాడు బాహుబలి. వేసినప్పుడు ఆ సోల్జర్స్ ఎవరికి తగలదు. అది చూసి బిజ్జల దేవుడు నవ్వుతాడు, రానదంటే చూసావా మా వాడికి వెళ్దామన్నా వీడికి ఏమీ రాదు అన్నట్టు. సో తర్వాత టెంట్లు వేసి ఇదంతా జరుగుతుంది. కానీ ఫస్ట్ వేసి వదిలేసిన ఆ సిమెంట్ బాల్ ఉంటుంది కదండి, దాన్ని అదే యుద్ధంలో లాస్ట్ లో మళ్ళీ వాడతాడు. అంటే ఏది వేస్ట్ చేయడు. ఎట్టి పరిస్థితుల్లో చిన్న స్క్రీన్ రైటింగ్ టెక్నిక్ ఉంటుంది. స్క్రీన్ మీద ఒకటి 5 seconds కనబడిందంటే దాన్ని ఎక్కడో చోట నువ్వు మళ్ళీ ఉపయోగించాలి, దానికి సిగ్నిఫికెన్స్ ఉండాలి. అదర్వైజ్ వేస్టెడ్ రిసోర్స్. దాని చెకోస్ గన్ అంటే చెకోస్ గన్ అంటే సో చెకోస్ యాంటోన్ చెకో చెప్పింది. అప్పుడు గన్ అనేది చూపిస్తే గోడ మీద
దాన్ని ఖచ్చితంగా థర్డ్ యాక్ట్ లో ఫైర్ అవ్వాలి, లేనప్పుడు అది దాన్ని చూపించకూడదు అనేది. ఏది ఎక్కడ కెమెరా జూమ్ ఇన్ అవ్వకూడదు, దాన్ని కొంచెం సస్టైన్ చేయకూడదు, చేస్తే దట్ మస్ట్ హ్యావ్ సమ్ సిగ్నిఫికెంట్ రోల్ అని ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. అండ్ త్రూ అవుట్ యుద్ధంలో కూడా అండి, ఇప్పుడు మీరు అందులో గుర్తుండే ఉండొచ్చు, ఇప్పుడు తాటి చెట్లని ఇలా బెండ్ చేసి ఆ కోట మీదకి వెళ్తారు కదా. యూజువల్ గా ఆ కోట మీదకి వెళ్ళాక ఏదైతే షీల్డ్ ఉందో అది యూజువల్ గా పడేయచ్చు పక్కన. అది వెళ్ళిన షీల్డ్ కూడా ఆ పక్కన శత్రువు మీదకి ఇస్తాడు అది. అంటే ఏది వదలడు అనమాట. ఇప్పుడు సపోజ్ అవతల వ్యక్తి నన్ను అటాక్ చేయడానికి వచ్చాడు, నేను నన్ను చంపేశా, ఓకే, అంటే నా కత్తితో చంపేశా. కానీ వాడి చేతిలో కత్తిని వాడు పోయాడు కదా, ఆ కత్తితో ఇంకొకరిని చంపుతాడు మళ్ళీ. అర్థమైంది. అసలు అలా మీరు చూడండి, సేమ్ అదే తండ్రికి ఉంటుంది అమరేంద్ర బాహుబలికి, స్లోగా ఇతనికి కూడా ఇంజెక్ట్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెసన్ ఐ హావ్ లెర్న్డ్. మీరు అది కొంచెం సింబాలిక్గా చూద్దాం. అంటే దీన్నే ఫ్రాక్టల్ స్ట్రక్చర్స్ అంటారు అనమాట, మైక్రోకాస్మిక్ గా చూస్తే. సేమ్ అదే తత్వం రాజమౌళి గారికి ఉంది. ఓకే, రాజమౌళి గారి కుటుంబంలో రకరకాల ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ని ఎలా ఉపయోగించుకోవాలి, దానివల్ల వాళ్ళు ఎదుగుతూ ఇతను ఎదుగుతూ. సో ఇది యూనివర్సల్ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఒకటి నేర్పించి వాడితో చేయించే బదులు వాడికి ఆల్రెడీ ఏది వచ్చో దాన్ని పాలిష్ చేసి, అది ఆయన అలాగే ఎదిగారు. నిజంగా క్యారెక్టర్ కూడా అది, ఆ రిసోర్స్ఫుల్నెస్ అనేది అద్భుతంగా ఉంది అది. సో కమింగ్ టు అదర్ థింగ్స్ అండి, అంటే ఇప్పుడు ఒక సీన్ రాయటం అంటే చాలా మందికి సినిమా అంటే ఒక తక్కువ భావన, లేదంటే ఒకే ఒక ఆర్ట్ అన్నట్టే ఉంటుంది. కానీ దాని లోపల యాక్చువల్గా జరిగేది అర్థం అవుతే, అంటే ఒక సినిమాకి ఎంత పరిశ్రమ ఉంటుంది లోపల అనేది అర్థం అవుతుంది. సో దానికి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఓపెనింగ్ సీన్ తీసుకోండి బాహుబలి 2లో. ఓపెనింగ్ సీన్లు తీసుకుంటే మనం ఏం చేస్తాం, అందులో ఫస్ట్ షాట్ శివగామి రాజమాత ఒక 30 కిలోమీటర్స్ ఎంతో నడుచుకుంటూ వచ్చారు బేర్ ఫుట్ మీద. ఎందుకు అంటే రాజ్యం సుభిక్షంగా ఉండటానికి, ఇది పలానా అగ్నిప్రస్థం అనేది అని చెప్తారు కదా. సో ఇదంతా చెప్పిన కట్టప్ప లాస్ట్లో ఒకటి చెప్తాడు, ఏంటంటే ఆ అగ్నిప్రస్థం పూర్తయ్యే వరకు అడుగు ఆగకూడదు అని చెప్తాడు. అంటే మెలికది అంటే. సో ఇప్పుడు జరుగుతుంది, రాజమాత ఇలా వస్తారు, వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రజలందరూ చూస్తారు శివగామి, చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. స్లోగా కిందకి చూస్తే ఆమె కాళ్ళు పాపం బాగా ఇంజ్యూర్ అయి ఉంటాయి, అంత దూరం కాళ్ళు నడికి నల్ల రావటం. దానికి వెంటనే వాళ్ళు కొంచెం ఎమోషన్ ఫీల్ అవుతారు. ఎమోషన్ ఫీల్ అయ్యి మళ్ళీ వెంటనే మన కోసం ఈవిడ ఇంత చేస్తుంది అని జేజేలు కొడతారు అనమాట. సో ఇది అంటే మీరు మైక్రో సెకండ్స్లో ఎమోషన్స్ని ఎలా మారుస్తున్నారు చూడండి. సో తర్వాత నెక్స్ట్ ఇది ఇలా జరుగుతుండగా అక్కడ ఒక ఏనుగు ఒక సౌండ్ చేస్తుంది, దానికి కొంచెం మదం ఎక్కి సంథింగ్ రియాక్ట్ అయ్యి అక్కడ విధ్వంసం క్రియేట్ చేస్తుంటే ఇదే ప్రజలందరూ అటేపు రియాక్ట్ అవుతారు. సో ఆ ఏనుగు స్లోగా వచ్చి రాజమాతని అటాక్ చేయబోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి లాజికల్గా చూద్దాం, అంటే హౌ బ్యూటిఫుల్ రైటింగ్ అనేది. ఇప్పుడు ఒక ల్యాండ్లో మనకి బిగ్గెస్ట్ యానిమల్ ఏనుగు. సో ఇది ఒక గుళ్ళో ఒక శివాలయం దగ్గర ఉండటం అనేది లాజికల్గా కూడా ఫిట్ అవుతుంది. సో అది రైటింగ్లో గొప్పతనం అనమాట. అక్కడ ఏదైనా పెట్టచ్చు, ఇంకోటి ఏదో క్రియేట్ చేయొచ్చు, కానీ లాజికల్గా కూడా ఫిట్ అవ్వాలి. కానీ ఒక స్కేల్లో ఒక హీరో పోరాటానికి కూడా అంత సెట్ అవ్వాలి. ఓకే, సో ఏనుగు వస్తుంది, ఇప్పుడు రాజమాత ఏనుగు ఫేస్ ఆఫ్. ఓకే, ఎప్పుడైనా జనరల్గా ఇది ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుందని చెప్తున్నా. జనరల్గా ఫిల్మ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా ఏ సీన్ క్రియేట్ చేసినా దానికి ఫండమెంటల్గా ఏమి ఉండాలంటే ఒక వాంట్ ఉండాలి. వాంట్ అంటే ఇందులో ఏదో జరగాలి, అది ఎవరిదో ఒక కోరిక ఉంటుంది అన్నమాట. ఇక్కడ రాజమాత కోరిక ఏంటి, అగ్నిప్రస్థం పూర్తి అవ్వాలి సక్సెస్ఫుల్గా, సో దట్ రాజ్యం బాగుంటుంది అనేది ఆమె కోరిక. ఓకే, ఇక్కడ వాంట్ ఆమెది. ఎప్పుడు వాంట్ ఉన్నా దానికి ఒక వాల్ అడ్డం ఉంటుంది, దానికి ఒక గాడ్ అడ్డం ఉంటుంది అన్నమాట.
ఇక్కడ వాల్గా అది జరగకుండా ఏం ఆపుతుంది, ఏనుగు వచ్చి ఆపుతుంది. ఓకే, సో ఈ వాంట్ని వాల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏ సినిమా అయినా అదే ఉంటుంది అనమాట. ఓకే, సినిమా ఓవరాల్గా మొత్తం కథలో ఒక వాంట్ ఉంటుంది, ఒక వాల్ ఉంటుంది, ఒక అడ్డుగోడ. ఈ అడ్డుగోడని తొలగించావా లేదా దానికి లొంగిపోయావా లేదా ఏదన్నా, ఇదంతా కథ ఆ కాన్ఫ్లిక్ట్. సేమ్ సినిమా లెవెల్లో అలా అనుకుంటే సీన్ లెవెల్లో కూడా ఇది అనమాట. ప్రతి చోట ఉంటుంది అది, ప్రతి చోట. అవునా, అంతే కదా. ఇప్పుడు అన్నమంతా ఉడకాలి అంటే బియ్యం గింజ ఉడకాలి అనేది ఉంది. అవును, ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. అదర్వైజ్ ఒక మంచి పుస్తకము రాదు. అది ఎట్లా ఉండాలంటే సీన్ కి ఒక జస్టిఫికేషన్ ఉండాలి. ఓవరాల్ గా అదంతా ఒక తాడులాగా పేలితే ఓవరాల్ జస్టిఫికేషన్ రావాలి. అక్కడే ఫెయిల్ అవుతారు అంతా. సీన్లు చాలా బాగా రాస్తారు. నేను ఒక పేరు చెప్పాను కానీ ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతనికి రైటింగ్ రాదు కానీ బాగా తీస్తాడు. అతనికి తెలుసు ఏం కావాలో. ఇప్పుడు చాలా ఫేమస్ డైరెక్టర్ ఒక ఆయన అప్పుడు రైటర్ ఉన్నాడు. అప్పుడు ఆయన ఆస్పిరెంట్. అప్పుడు రాయవయ్య అని ఒక సన్నివేశం చెప్పాడు. చెప్తే ఆయన రాశాడంట. రాసిన తర్వాత ఆయన అంటే చూడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత బాగుంది అంటే, ఒకడిని నిరుత్సాహపరచకుండా అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఏం రాశాడయా, కొట్టండి రా చప్పట్లు అని ఒక 10,000 ఇచ్చి, కానీ ఇది మనకు ఉపయోగపడదయా, చాలా బాగా రాశావు అసలు, ఇది దిస్ ఇస్ కాల్డ్ రైటింగ్, ఇలా రాయాలి మీరు, కానీ నా సినిమాకు ఉపయోగపడదయా అంటే ఆయన ఒక పక్క మెచ్చుకున్నాడు. అంటే రైటింగ్ బాగుంది, కీప్ ఇట్ అప్, కానీ నాకు అవసరమేంది ఇవ్వు. దీన్ని ఒక 10 పేజీలు రాసావు కదా, ఒక్క పేజీకి రాయవా, ఇదే రావాలి, ఎసెన్స్ మారకూడదు. ఒక్క పేజ్ తర్వాత ఈ మొత్తాన్ని ఒక్క 2 మాటలు చెప్పలేవా అంటే, గంట సేపు కొట్లాడితే వచ్చే కంక్లూజన్ ఒక్క చూపులో కానీ ఒక్క మాటలో కానీ కనివే చూడు. మీరు చెప్పిన దాన్నే టెక్నికల్ గా కిల్ యువర్ డార్లింగ్స్ అంటారు. సో మీకు ఒకటి బాగా నచ్చేయచ్చు కానీ ఓవరాల్ దాంట్లో తీసేయాలి. అసలు మంచి మంచి ప్రాజెక్ట్స్ చెడిపోయేది అందుకే. ఆ టైంలో ఇది బాగుందని వేస్తారు, ఓవరాల్ గా దెబ్బతింటది. అది అక్కడ నుంచి డీవియేషన్ వస్తుంది, ఒక రాంగ్ థాట్ వచ్చేస్తుంది. అవును, మాకు రైటింగ్ లో ఉండే ఒక అంటే లిట్మస్ నేను పెట్టుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక 150 పేజీల స్క్రిప్ట్ నేను రాశాను. ఓకే, అది ఏం చేస్తానంటే నేను నెంబర్స్ వేయను. సపోజ్ 150 ఉంది, పేజ్ నెంబర్స్ వేయకుండా అందులో అక్కడక్కడ కొన్ని సీన్లు తీసేస్తా, బయటికి తీసేసి ఫ్రెండ్కి ఇచ్చి చదవమంటే ఆడొచ్చి బాగుందిరా అన్నాడు అనుకోండి, నేను ఫెయిల్ అయ్యాను. సో అదొక టెస్ట్ అనమాట. సో అంటే అవి లేకపోయినా వర్కౌట్ అయిపోయింది అనమాట. సో అది లేకపోయినా వర్కౌట్ అయిపోయిందంటే అది జస్ట్ లైక్ దాన్ని హౌస్ ఆఫ్ కార్డ్స్ పెడతాను. ఎవరో చెప్పారు, చాలా ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ ఏంది మర్చిపోయింది అతని పేరు, చాలా క్రైమ్ మూవీస్ చేశాడు కదా, హిచ్కాక్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. అతను ఒక స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత తన అసిస్టెంట్స్ తో ఆ స్క్రిప్ట్ లో ఉన్న సీన్స్ అన్ని బంచులుగా కుట్టి షఫల్ చేసి ఇంకో సినిమా తీయొచ్చని చెప్పేవాడు. ఇఫ్ యూ చేంజ్ ద సీన్స్ ద హోల్ సినిమా స్క్రిప్ట్ గతి అంతా మారుతుంది. మళ్ళీ కొన్ని ఆల్టరేషన్ చేసి ఇంకొన్ని యాడ్ చేస్తే దట్ బికమ్స్ అనదర్ స్క్రిప్ట్. అట్లా సేమ్ అదే అంటే ఇప్పుడు హౌస్ ఆఫ్ కార్డ్స్ ప్యాక్ మ్యాన్ కట్టినప్పుడు అది ఒకటి తీసేస్తే అది పడిపోతుంది కదండి ఒక్క ప్యాక్. అలాగే ఒక సీన్ తీసేస్తే మీ సినిమా పడిపోవాలి. అది దట్స్ గుడ్. యాక్చువల్గా ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ గా చూస్తే ఎవ్రీవన్ షుడ్ డూ దిస్. మీరు సినిమా తీయలేకపోవచ్చు బట్ యూ కెన్ రైట్ ఎ స్క్రిప్ట్. పెన్ను పేపర్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ లేదు. అసలు నీ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది అనుకో, ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు దాన్ని చదువుతారు, అట్లీస్ట్ బుక్ గా వేయండి. ఇంకోటి అదృష్టం ఏంటి, సరే గొప్ప టెక్నాలజీ గ్రాఫిక్స్ లేకపోయినా వీ హ్యావ్ మొబైల్, హై అండ్ మొబైల్స్ వచ్చాయి, ఎడిటింగ్ టూల్స్ వచ్చాయి. ఒక మంచి కుటుంబ సభ్యులే కలిసి తీస్తున్నారు కొందరు, అట్లా షార్ట్స్ లాగా చేస్తున్నారు, రియల్ గా చాలా బాగా చేస్తున్నారు అసలు. అందుకని ఇదొక మన మనసుని నిరంతరం నిత్య నూతనంగా ఉంచుకోవడానికి కొన్ని ఆస్పెక్ట్స్ ఇందులో ఉన్నాయి. రైటింగ్ చేయొచ్చు, ఒక కథ రాయొచ్చు, ఒక కథ చెప్పొచ్చు. ఊరికే చూసి బాగుంది బాగాలేదని జడ్జ్ చేయడం కాదు. అసలు నువ్వు రాస్తే అసలు రాయగలవా, ఏమీ లేకుండా నువ్వు ఎట్లా రివ్యూ చేస్తావు ఒకటి బాగుంది బాగాలేదని. ఇప్పుడు చెప్తే ఎన్ని విషయాలు నేను తెలుస్తుంది, చాలా మంది గ్రాస్ప్ చేయకపోవచ్చు. బట్ ఇప్పుడు కొంతరన్నా ఓకే ఇలాంటి అంశాలు ఉన్నాయి, ఇట్లా ఇలాంటి దృష్టితో కూడా సినిమా చూడొచ్చు అని తెలుస్తుంది. సో ఇప్పుడు అదే ఆ సీన్ చెప్పుకుంటున్నాం కదా, సో వాంట్ వాళ్ళు ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఆ వాళ్ళని డిస్ట్రాయ్ చేయడానికి అప్పుడు హీరో ఎంటర్ అవుతాడు. సో మీరు గుర్తుంటే బాహుబలి 2లో హీరో ఓపెనింగ్ సీనే అది ఆ గేట్ ఉంటుంది కదా, రథం పెట్టి ఆ గేట్
జస్ట్ ఇలా ఇదయ్యి డస్టీగా వచ్చి ఫస్ట్ అఫ్ కోర్స్ మనకి ఆ మైక్రో మూమెంట్ అనమాట హీరో ఏడని చూసే ఆ కొంచెం ముందు డస్ట్ వేసి తర్వాత హీరో రివీల్ అవుతుంది. హీరో రివీల్ అయ్యే ఫస్ట్ షాట్ అతని హ్యాండ్స్. సో ఎందుకంటే సినిమా టైటిలే బాహుబలి, బాహువులు బలంగా కలిగిన వాడు. సో వాడి అది చూపించి అది లాక్కొస్తున్నాడు రథం. ఓకే, సో రథం వచ్చింది. ఓకే, ఇక్కడ రథం వచ్చాక దాన్ని ఏనుగుని దాంతో ఢీకొట్టి అది పడిపోయేలా చేసాడు. తర్వాత డివినిటీ ఏంటి, దాని మీద కొంచెం పసుపు వేసేసరికి అది కొంచెం కామ్ అయ్యి ఇతనికే కొంచెం ఇది అవుతుంది, సరెండర్ అవుతుంది. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే సరే ఈ రథంని లాగాడు. మామూలుగా రథాన్ని లాగేవాడు అంటే 100 మంది లాగాలి, కానీ ఈ లాగాడు బాహుబలి. ఈ స్ట్రెంత్ చెప్పాలి, ఎందుకంటే తర్వాత దాంట్లో ఈ స్ట్రెంత్ క్లియర్గా ఇది అవ్వాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ షాట్ లో ఆ రథం ఓన్లీ కొంచెం పాటే కనిపిస్తుంది. మామూలుగా రథాలు ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. అవును, కానీ ఇది ఎలా ఉంటుంది తర్వాత రివీల్ అయ్యేది మీకు. ఆ పైన పెద్ద గణేశుడి విగ్రహం. అంటే చూడండి, ఈడు రాకొచ్చింది కేవలం మామూలు రథం కాదు, దాని మీద మళ్ళీ ఇంత పెద్ద విగ్రహం ఉంది. అంటే వాడి ఎంత స్ట్రెంత్ ఉంది అనే ఒక సింబాలిజం అనమాట. అండ్ దాంట్లో కూడా ఎప్పుడైతే గణేశుడు పెట్టారో ఆ విగ్రహం, వీరు అక్కడ ఏదైనా పెట్టచ్చు కదా రాజమౌళి గారు, కానీ మీరు చూడండి మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు విఘ్నాలు తొలగడానికి విఘ్నేశ్వరుడు పెడతాం. సో సింబాలిక్ గా సినిమా స్టార్ట్ అవుతుంది, అందులో ఈ విఘ్నం వచ్చింది, దీన్ని విఘ్నేశ్వరుడు. నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఇవన్నీ రాజమౌళి ఆలోచించినంటారా మీరు అనుకుంటున్నారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మందికి ఉండే డౌట్ అది. ఇప్పుడు మామూలుగా నేను కూడా రైటర్ కాబట్టి మేము ఆలోచించేటప్పుడు ఒక సీన్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత వెనక్కి వెళ్ళి ఉంటారు అనేది మాకు ఇంకోటి, ఒక ఆర్ట్ అనేది మీరు పబ్లిక్ లో పెట్టాక ఇంకా అది మీది కాదు. సో ఇంటర్ప్రిటేషన్స్ ప్రజలు ఎన్ని చేసుకుంటే అది వాళ్ళదే. ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ దగ్గర ప్రారంభం అవుతుంది అంతే, కానీ అది పూర్తయ్యేది ఆడియన్స్ ఇలా డిస్కషన్స్ లోనే పూర్తవుతుంది. దాని తాలూకు యాక్చువల్ శంకరాభరణం గురించి అద్భుతమైన వ్యాఖ్య ఒక వ్యక్తి చేసిన తర్వాత విశ్వనాథ్ గారు అంటే ఇంత ఉందా అందులో అన్నట్టు. సో తను స్పాంటేనియస్ గా ఒకటి చేసిండొచ్చు, బట్ ఆ ఎట్లాగైతే ఒక మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ ఒక్క సెకండ్ లో నిర్ణయం తీసుకోగలడు, ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ కూడా అన్ని న్యూయాన్సెస్ ని విదిన్ నో టైం అతనిలో పలుకుతాయి, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేస్తాయి. అదే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు మీకు దగ్గర ఉన్న వాటితో మీరు స్టార్ట్ చేస్తే మీకు దూరం ఉన్నాయి కూడా మీకు దగ్గర అవుతాయి. అలాగా రాజమౌళి గారు కొన్ని అనుకుని కొన్ని పెడతారు, కానీ మిగతా ప్రజలు ఆటోమేటిక్ గా అది కంప్లీట్ చేస్తారు. సో మీరు RRR లో చూడండి, అంటే మైక్రోకాజం అన్నదానికి ఎగ్జాంపుల్, ఓ సాంగ్ లో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ సాంగ్ లో మధ్యలో ఒక మేకని ఒకటి కట్టేసి ఉంటుంది. ఓకే, వాళ్ళు ఈడెళ్ళి ఎన్టీఆర్ ఆ మేకని ఇలా ఇప్పితే అక్కడ ఉన్న కాపర్ వచ్చి ఏ అంటాడు, అంటే వీళ్ళు పారిపోతారు, ఆ మేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, యాక్చువల్ మొత్తం సినిమా అదే. ఇప్పుడు ఎన్టీఆర్ మళ్ళీని విడిపించడం కోసం వెళ్తాడు, సో బ్రిటిష్ వాళ్ళు. సో అక్కడ మేకని ఎలా విడిపించాడు అనేది ఒక చిన్న మైక్రో సింబాలిజం. వీడి స్వభావం అది. సో కమింగ్ టు దిస్ పార్ట్ అండి, మీకు ఇది వచ్చాడు ఒక విఘ్నేశ్వరుడు, గణేష్, ఇదంతా. ఓకే, ఇప్పుడు తర్వాత మీరు అద్భుతమైన సీన్ ఇది ఏంటంటే, ఇది పూర్తయ్యాక రాజ్మాత రమకృష్ణ గారు రేపు వీళ్ళిద్దరూ ఒక లుక్ ఎక్స్చేంజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అక్కడ బ్యూటిఫుల్, అంటే నా కొడుకు నన్ను కాపాడాడు అనేది ఉంటుంది, అమ్మ మీద ప్రేమ, వీళ్ళిద్దరూ ఒక లుక్ ఎక్స్చేంజ్ ఉంటుంది, అక్కడ ఒక ఏదన్నా అవుతుంది. ఎనీ గ్రేట్ రైటర్ అండి ఇంత అద్భుతమైన సీన్ రాశాక యూజువల్గా రిలాక్స్ అయిపోతారు, అమ్మాయి చాలు అని. కానీ దట్ ఈజ్ రాజమౌళి అక్కడ. అంటే రాజమౌళి అంటే స్క్రీన్ ప్లే కూడా ఆయన రాశారు, కథ వాళ్ళ ఫాదర్ రాశారు, కానీ స్క్రీన్ ప్లే ఆయన రాశారు. సో ఇది అయ్యాక ఏం జరుగుతుందంటే, ఏదైతే అగ్నిప్రస్థం పూర్తవ్వాలో దానికి అది కరువు రాక్షసుడిని దహించాలి కదా. సో ఒక సింబాలిక్ షాట్గా అది వేయాలి, ఫైర్ యారో. సో ఆ ఫైర్ యారో వేయటానికి ఎవరు ఇస్తున్నారు, అది ఏనుగు ఆ యారోని తీసి బాహుబలికి ఇస్తుంది.
అంటే ఏదైతే అడ్డంకి వచ్చిందో ఆ అడ్డంకితోనే ఆ కార్యం పూర్తయ్యేలా చేశారు. ఓకే, దీన్నే టెక్నికల్గా అండి లుబీచ్ టచ్ అంటారు. లుబీచ్ టచ్. సో లుబీచ్ టచ్లో రాజమౌళి గారు చాలా సిగ్నేచర్గా వాడతారు అది ఎక్కువ. మీరు ఛత్రపతిలో కూడా మీకు గుర్తుంటే ఒక తమ్ముడు ఛత్రపతిలో చెంబు గుర్తుంటే చెంబు సీన్ ఒకటి ఉంది. సో అది ఇసిరేస్తాడు. అది లాస్ట్లో హీరోకి ఉపయోగపడుతుంది. వేరే వాడు చంపైపోతుంటే అక్కడ చెంబు దొరుకుతుంది. అంటే శత్రువు తాలూకు ఏదైతే ఉందో అది మళ్ళీ హీరోకి ఉపయోగపడుతుంది అనమాట. సేమ్ ఇదే మళ్ళీ లాస్ట్లో మీకు బల్లాల దేవుడు అదే అగ్నిప్రస్థం ఫస్ట్ రాజమాత ఎలా చేస్తుందో తర్వాత లాస్ట్లో అనుష్క దేవసేన పాత్ర కూడా చేస్తుంది కదా. అది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అగ్నిప్రస్థం ఆగకూడదు కదా, ఎక్కడ ఆగకూడదు. సో ఇక్కడ వెళ్ళే మూమెంట్లో అనుష్క మధ్యలో ఒక చోట ఈ యుద్ధం హడావిడిలో ఆ బ్రిడ్జి డిస్ట్రాయ్ అవుతుంది. నడవాలంటే వాటర్ ఉంది, మరి నడవలేరు. ఈ టైంలో కరెక్ట్గా ఈ యుద్ధం ప్రాసెస్లో బల్లాల దేవుడు బంగారు విగ్రహం ఉంది కదా, ఆ తలకే వచ్చి ఇక్కడ పడుతుంది. శత్రువు తాలూకి ఇది యాక్చువల్గా వీళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. సో అదే అండి దాన్ని అంటే ఒక హై అయ్యింది అనుకున్నప్పుడు ఇంకో సూపర్ హై ఇమీడియట్ గా ఇవ్వటం అనేది అది మ్యాచ్ అవడం అనేది ఫిట్ అవ్వడం ఎక్కడ అసందర్భంగా అనిపించకూడదు. అంటే ఫోర్స్డ్ లాజిక్ పనికిరాదు, అదేదో కాన్సిక్వెన్షియల్ గా అట్లా పేక మెడల్ పడ్డట్టు పడ్డాయి ఒకదాని. సో అంటే ఇప్పుడు రైటింగ్ అనేది అంత ఈజీ కాదు. మన సినిమా చూసి నేను తామరపుల తోటి చేసిన అంత ఈజీగా తెలుసా? కష్టం దానికి. అవునవును. సో మీరు అందులో డీప్గా వెళ్తే ఒక అద్భుతమైన ఇట్ ఈస్ అ టెక్స్ట్ బుక్ అండ్ డాక్యుమెంటరీ ఫర్ అప్కమింగ్ రైటర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్. సో ఎప్పుడైనా ఒక అద్భుతమైన సినిమా తీసారనుకోండి ఒకళ్ళు, అది సినిమా కాదు ఇంకా, అది డాక్యుమెంటరీ. అంతే కదా, డాక్యుమెంటెడ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. డాక్యుమెంటరీ ఫర్ ఆస్పిరెంట్స్ టు లెర్న్ సో మచ్ థింగ్స్ అనమాట. అండ్ మీరు అంటే అందులో ఉండే టెక్నికాలిటీస్ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడు బాహుబలి క్యారెక్టర్ చైల్డ్హుడ్ క్యారెక్టర్ వాళ్ళ అమ్మ పూజ చేస్తుంటే ఒక తేలు వచ్చి కొడుతుంది. కొడితే మామూలుగా రెస్పాండ్ అయిపోవాలి కానీ రెస్పాండ్ అయితే అక్కడ జరుగుతున్న యజ్ఞం పూజ డిస్టర్బ్ అవుతుంది. కానీ ఓర్చుకుంటాడు వీడు. ఓర్చుకుని వాళ్ళమ్మ తర్వాత అది ప్రసాదం ఏదో ఇస్తే తీసుకుని తినేసి అది పక్కకి వెళ్ళిపోయి వెంటనే ఇసిరేస్తాడు తేలుని. మీరు దీన్ని కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసి చూస్తే తర్వాత వీళ్ళ రాజ్యంలోకి కాలకేయులు వస్తారు. కాలకేయుల్ని ఈడు మట్టు పెడతాడు. సో తేలే ఎందుకు అనేది మీకు ఇక్కడ ఏంటంటే కాలకేయులు సింబలే తేలు అనమాట. కాలకేయులు ఫ్లాగ్స్ మీద వాళ్ళ సింబాలిజం తేలు ఉంటుంది. సో ఇక్కడ ఈ రైటింగ్ లో నువాన్సెస్ అనమాట. సో రాబోయేదాన్ని ఫోర్ షాడోయింగ్ అంటారు కదండి. సో రాబోయేదాన్ని సెటప్ అండ్ పే ఆఫ్, ఇలా చాలా ఉంటాయండి. మీరు బాహుబలి అనేది ఒక అద్భుతమైన రకరకాల విషయాల ఒక కలయిక. మీకు బాహుబలి 1లో ఒక ఇది వేస్తారు స్లైడ్ ఓపెనింగ్ లో. అప్పుడు రీసెంట్ పాస్ట్ లో అప్పుడు బాపు రమణ గారు చనిపోయారు, తర్వాత అక్కినేని గారు, బాలచంద్ర గారు, వీళ్ళందరికీ ట్రిబ్యూట్ గా ఒక స్లైడ్ వేసి వాళ్ళ జననం మాత్రమే వేస్తారు అక్కడ, మరణం కింద టెక్స్ట్ ఏంటంటే మహాకావ్యాలకి మరణం లేదు. సో వాళ్ళని ఒక కావ్యంగా చెప్పారు వాళ్ళు. అలాగే సేమ్ బాహుబలి కూడా ఒక మహాకావ్యం ఇన్ సెన్స్, దానికి కూడా మరణం ఉండదు. జస్ట్ లైక్ షోలే అలా చెప్పుకుంటున్నాం. ఒకరికి బాహుబలి అనేది తరతరాలు. యా చెప్పాలంటే చాలా ఉంది. అవును, కానీ ఏదేమైనా ఒక్కటైతే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, సరే రాజమౌళి గారికి ఉన్న రిసోర్సెస్ సినిమాలో గారు క్యారెక్టర్కి, తనకు పర్సనల్ గా ఇప్పుడు రైటర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఫస్ట్ నుంచి దాంతో ఇండస్ట్రీతో సంబంధం ఉంది, అందుకని అది అతను చేయగలిగాడు అనుకుందాం. బట్ మన దగ్గర ఏ రిసోర్సెస్ లేకపోయినా యూ హ్యావ్ పెన్ అండ్ పేపర్. అది అల్టిమేట్ రిసోర్స్ ఫర్ ఎనీ మూవీ. ఆ రెండు లేకుండా ఏ సినిమా ఉండదు. రెండోది బుర్ర కూడా ఉంది. కాబట్టి ఆసక్తి ఉందని ఊరికే ఊసుకొలు కబుర్లు చెప్పకుండా పేపర్ మీద పెన్ను పెట్టి రాస్తే యాక్చువల్గా మన మైండ్ పరిచయం అవుతుంది. అసలు మనం ఎక్కడ ఉందాం, ఎన్ని లూప్ హోల్స్ ఉంది, మనం తీసుకున్న దాన్ని అసలు కొనసాగించలేకపోతున్నాం, లేదా చౌకబారుగా వచ్చింది, లేదా ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ వచ్చేసింది, ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. ఒక చిన్న ఎడిషన్ అండి దానికి. ఎనీ ఆస్పిరెంట్ గుర్తుంచుకోవాల్సింది, కూర్చుంటే ఐడియాలు వస్తాయా, ఐడియాలు వచ్చాక కూర్చోవాలి.
అని డౌట్ ఉంటుంది అప్పుడే. సో అది మిత్ అండి. ఐడియాలు వచ్చాక కూర్చోవటం అంటే కాదు, కూర్చుంటే కూడా ఐడియాలు వస్తాయి. అవును, కూర్చుని రాయటం మొదలు పెడితే ఆటోమేటిక్. ఒక చిన్న విషయం చెప్తా, ఇది చాలా మందికి ఎవరు చేయని వాళ్ళకి తెలియదు, చేసిన వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను బాగా రాస్తా లేదా నేను బాగా పెయింటింగ్స్ వేస్తా అనేవాడు వేస్తున్న పెయింటింగ్ వేయకుండా వేస్తే 10 దగ్గర అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే బాగా రాస్తా అనుకుంటున్నారో వాళ్ళు నిజంగా రాస్తే 10 ఐడియాల కంటే ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర, ఆ తర్వాత న్యూట్రల్ అయిపోతారు. సో ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఎవరైతే సినిమాని ఒక విశ్లేషణాత్మక ధోరణిగా చూస్తారో, ఎవరైతే రకరకాల డైమెన్షన్స్ ఆఫ్ రైటింగ్ని చదువుతారో, సినిమాని కూడా ఒక క్రిటికల్ మైండ్తో చూస్తారో, అక్కడ క్రియేటివ్ బ్లాస్ట్ అనేది జరుగుతుంది. ఇది మీకైనా నాకైనా ఎవరికైనా. ఈవెన్ వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడో కావాలి కదా, వాళ్ళు నిరంతరం టీవీ నడుస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటారు రకరకాల పనికిరాని సినిమాలన్నీ. ఎక్కడి నుంచి అన్నా మంచి ఉంటే తీసుకుంటారు, దాన్ని మన నేటివిటీకి ఎట్లా. అంటే ఎనీ ఆస్పిరెంట్ ఆర్ జనరల్ గా మనకి అనలైజ్ చేయాలండి, ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసినప్పుడే మీలో ఆర్టిస్ట్ బయటకు వస్తుంది. వీళ్ళ తొక్కలో క్వశ్చనింగ్ అంతా లైఫ్ లో ఉంటుంది, పక్కన రాసినప్పుడు ఉండదు. ఇప్పుడు ఒకళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారంటే అది ఎందుకు అలాగా, అది ఎందుకు, ఇది కరెక్టా కాదా అనేది క్వశ్చన్ చేసినప్పుడే మనకి ఇదవుతుంది. ఇప్పుడు ఏదైనా ఉందండి, సమ్ ఎగ్జాంపుల్ మీరు గుర్తు రావట్లేదు, ఏదైనా కొటేషన్ విన్నారు మీరు, కొటేషన్ విన్నప్పుడు ఇది అబ్సల్యూటా రిలేటివా అని క్వశ్చన్ చేసుకోవాలి. కొన్ని కొటేషన్స్ రిలేటివ్గా కొన్ని సందర్భాలకు సూట్ అవుతాయి, కొన్ని అబ్సల్యూట్గా సూట్ అవుతాయి. అలా ఏంటి అనేది క్వశ్చన్. ఏదైనా కొంచెం బుర్ర ఉండాలండి, కొంచెం ఓపిక ఉండాలి, బుర్ర ఉండాలి, చేయాలన్న చిన్న క్యూరియాసిటీ ఉండాలి. లేకపోతే నిరంతరం విమర్శిస్తూ అది బాలేదు ఇది బాలేదంటే చచ్చిపోతారు అంతే. కుతూహలం లేకపోతే లైఫ్ హాలాహలం అయిపోతుంది. ఇది పంచలేదు అది. సో నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి మాట్లాడుతున్నాం, మల్లేశం. నాకు మల్లేశంని ఇంకొక సినిమాతో కంపేర్ చేస్తూ, అంటే 2 సేమ్ స్క్రిప్ట్లు, అంటే కొంచెం అటు కూడా లేదు, మేబీ కాపీ కొట్టారని చెప్పను, బట్ దే లుక్ ఐడెంటికల్. ఈవెన్ ఆ క్యారెక్టర్ వైజ్ కానీ వాళ్ళ నేటివిటీ కానీ అట్లా. సో ద బాయ్ హూ హార్నెస్ ద విండ్ అని ఒక మూవీ ఉంది. సో ఇది నిజంగా ఖాళీగా ఉండకుండా రైట్ సంథింగ్, డూ సంథింగ్. ఎప్పుడు సమస్యలు చెప్పకుండా ఒక కథ చెప్పండి, బాగుంటుంది లైఫ్. సో ఇమాజినేషన్ అనే ఒక టూల్ని ఉపయోగించుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. సరే మనం జీవించడానికి అక్కర్లేదు అనుకోండి, బట్ క్రియేటివిటీకి మన ఇమాజినేషన్ చాలా బాగా దోహదకారి. దాన్ని ఎంత ఫ్యూలప్ చేస్తే అంత మెరుస్తుంది. ప్రస్తుతానికి ఇంతే, మళ్ళీ కలుసుకుందాం. రీసారస వయసా, టాటా బాయ్ బాయ్. మళ్ళీ ఒక మంచి కాన్వర్జేషన్తో అజయ్ గారితో కలుసుకుందాం, నాలెడ్జ్ తీసుకుందాం. ఇప్పుడు ఆయన చెప్పిన కొన్ని బ్యూటిఫుల్ టర్మ్స్ ఉన్నాయి, అంటే దర్శకులు వాడేది, అట్లాంటివి మనం వెతికి పట్టుకోవడం కష్టం. ఆల్రెడీ ఆ రైటింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, వర్తమానంలో ఉన్నారు కాబట్టి అట్లా. రీసారస వయసు.